మా చిన్నప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రైవేట్ గా ఉండేవి, గవర్నమెంట్ వారి దగ్గర కాకుండా. అప్పుడు ఆ కంపెనీస్ కి క్యాన్వాసింగ్ ఏజెంట్స్ ఉండేవారు. వాళ్ళు రైల్లో కూర్చుని పక్కన యంగ్ పీపుల్కి చెబుతూ ఉండేవారు, ఇలా పోతూ ఉండగా ఈ రైలు పట్టాలు తప్పి ఆ కృష్ణలో పడిపోయిందనుకో అని చెప్పేవారు. అంచేత ఇన్సూర్ చేయమని. తర్వాత మనకి ప్రభుత్వాలు తీసుకున్నాక యోగక్షేమం మహామ్యహం అనేటువంటి అభయహస్తం వచ్చింది. కానీ ఇప్పుడు అసలు భయమే లేదు. అది వరకు మాత్రం ఎవడి కంపెనీ తాలూకు వాడు క్యాన్వాస్ చేసుకుని వచ్చేవాడు. ఏమిటో ఏనండి హెల్దీ అంటే హెల్దీగా ఉన్నటువంటి యంగ్ మ్యాన్ చూసి కొత్తగా కపరం పెట్టినామండి. ఏనండి హెల్దీ ఏనండి, దుఃఖలా తిరుగుతున్నవాడు కింద పడిన తిరుగుతూ చచ్చిపోయాడు అన్నాడు ఆయన. అంటే పచ్చి మూడా కొడుకు అనుకునేవాళ్ళు వాడు. పొద్దున్నే ఏమిటిది అలా ఉంటాయి వీడికి లోపల మైండ్ లో అలా ఐడియాస్ వస్తూ ఉంటాయి అనమాట, ఇష్టం వచ్చినటువంటి ఐడియాస్. దేనికో దాని గురించి, లేదా మన స్థితిగతులు, ఆస్తిపాస్తులు ఎక్కడో మధ్యలో సడన్ గా యాక్సిడెంట్ అయిందనుకోండి, సడన్ గా హరి అన్నాం అనుకోండి రైల్లో, ఇది వీడికి వచ్చేసాడు. హరి అనే రైలు ఎందుకు ఎంత హరీడ్గా, ఇంటి దగ్గరే హరి అనొచ్చు కదా. అవకాశంగా సేఫ్ గా ఇంటి దగ్గర కూర్చుంటే అందరూ ఏంటి, అందుకే వాడికి రైల్లో ఎక్కడ హరి అంటామని భయం, హరిగా ఉన్నప్పుడు. అప్పుడు వీళ్ళంతా ఈ ఉద్యోగాలు, ఈ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఏమిటో కేవలం వాడికి చిచ్చు పెట్టినట్టు అయిపోతుంది అన్నాడు ఆయన. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇది ఆర్థిక మైండ్. ఇలా ఊరికే రోజుకి 90 అల్లుతూ ఉంటాడు. శుభ్రంగా పద్యాలు రాసి అమ్ముకున్నా కావ్యాలు అవుతాయి, గేయాలు రాసి. జీవితం అంటే ఏమిటనుకున్నావు, దాని కింద పడిపోతే ఏమవుతుంది, వచ్చినట్టు రాసినా అమ్ముకో. కవిత్వం అంటే అంతకంటే ఎదుగుతుంది ఏంటి. అందుకని అకారణంగా వస్తే ఏదో తలో రూపాయి తందా వేస్తే సత్తే అని వస్తే వేస్తే అని రావాలి కదా. అంటే రోజుకు ఒక 5-6 మహాకావ్యాలు పొరలో చెడిపోతూ ఉంటాయి వీడికి. ఫియర్ ఆఫ్ సంథింగ్ అన్నోన్, ఒక అన్నోన్ హాంటింగ్ ఫియర్ విచ్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ సంథింగ్ ఆర్ అదర్ ఎవ్రీడే. ఇది ఆర్థికాల్బం. క్రానిక్ ఇది మెంటల్ కేసెస్ అంటాం చూడండి. ఉన్మాద స్థితి ఏమవుతుంది, ఫిజికల్ ప్లేన్ లో ఉన్న డిసీజ్ ఒక్కొక్కటే ఇక్కడికి పంపబడుతుంది. క్రోక్ సామాన్లంతా వేసుకునేందుకు బ్రేక్ వ్యాన్ వేరే ఉన్నట్టు, పెద్ద సరుకులుంటే వ్యాగన్స్ వేసి మనకి గుడ్స్ ట్రైన్ వేరే పెట్టినట్లు, శరీరంలో ఉన్నటువంటి వ్యాధులు మనిషిని చంపడానికి ఎదురొస్తే వైటల్ ఫోర్స్ టైం తీసుకుంటానికి ఏమొస్తుంది, ఇవన్నీ ఒక గూడ్స్ వ్యాగన్ లో తోసేస్తుందంటే మెంటల్ ప్లేన్ లోకి. అప్పుడు ఫిజికల్ ప్లేన్ ఒక్కొక్కటే క్యూర్ అయిపోతూ మెంటల్ ప్లేన్ లో కాన్సన్ట్రేట్ అయిపోయి, దట్ ఈస్ వాట్ వీ కాల్ క్రానిక్ ఇన్సానిటీ. ఇదివరకు మాట చెప్పాను. అలాంటి దాంట్లో ఆర్థిక ఆల్బం క్రానిక్ ఇన్సానిటీలోకి పెడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ప్రతి దాని మీద ఇలాంటి ఐడియాస్ ఉంటాయి. అది పోగొట్టుకోవటానికి డ్యూరేషన్ ఆఫ్ దేర్ ప్రేయర్ అండ్ వర్షిప్ టైం ఎక్కువ చేసుకుంటారు. అంటే బాగా పొద్దున్న 2-3 గంటలు, రాత్రి సాయంత్రం 2-3 గంటలు అలాగా భజన, తప్పట్లు, చెక్కలు, అంటే ఆ లోపల థాట్స్ వినిపించకుండా సహస్రనామాలు, పొద్దున్న 2-3 సహస్రనామాలు, సాయంత్రం 2-3 సహస్రనామాలు. అంటే ఏమిటో వీలైనటువంటి టైం ఆ ప్రేయర్ లో ఉందాం. ఈ భీతి పడలేదు, ఈ టార్చర్. అంటే ఇంకొక 2-3 ఏళ్లలో ఇన్సానిటీలోకి వెళ్ళబోతున్న వాళ్ళు కూడా భక్తిలా కనిపిస్తుంది. భక్తి కాదు, భక్తే కానీ అది ఒక రకమైన స్యూడో డివోషన్. ఆ లోపల ఉన్న వాయిడ్ ని ఫిల్ చేసుకునేందుకు వస్తుంది అది. అయితే అసలు భక్తి లేదా, అసలు భక్తి ఉంటుంది, ఇది కూడా అలాగే ఉంటుంది, కానీ జాగ్రత్తగా ఉండదు. కౌంటర్ ఫెయిట్ నోట్ ఉన్నదంటే అసలు నోట్లు ఉండవని కాదు. అసలు నోటు కరెన్సీ అంటూ లేకుండా కౌంటర్ ఫెయిట్ తీసుకొస్తే పళ్ళు రాలగొడతారు. కరెన్సీ ఉంది కనుకనే అదే అనుకున్నట్టుగా చేసేది కౌంటర్ ఫెయిట్ తప్ప, అసలు లేకుండా కౌంటర్ ఫెయిట్ ఎలా ఉంటుంది. అసలు భక్తి ఉంది కనుకనే దాన్ని చూసి వీడు భయపడి భక్తి కింద పెట్టేస్తాడనమాట. బయలుదేరి
ఏడు శాశ్వతం, 2 నెలలు సెలవు పెట్టేద్దాం, ఆ సీత సీతాచలం పుణ్యక్షేత్రాలను తిరుగుతాను రా అంటాడు భార్య. అలా తిరిగి వస్తాడు. అదిగో రామేశ్వరం, అదిగో సేతు, అదిగో తిరుపతి, మరి అదిగో కాశీ, అదిగో ప్రయాగ, అదిగో సారనాథ్. అంటే ఇది మర్చిపోవాలని వాడు ఉద్దేశం. ఎక్కడికి పోతుంది? అదే బుర్ర కదా కూడా వస్తూ ఉంటుంది, మెడ మీదే ఉంటుంది కదా తలకాయ. అంటే అలా పడలేక గిల కొట్టుకుని ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అలాగే ప్రాయశ్చిత్తకాండలు, జప హోమ మొదలైనటువంటివన్నీ ఆ వైడ్ ఫిలప్ చేసుకునేందుకు చేస్తూ ఉంటాడు అనమాట. కానీ మీరు జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తే, వాడు ఆర్సనిక్ ఆల్బమ్ పేషెంట్ అని తెలిసినట్లయితే వాడికి ఆర్సనిక్ ఆల్బమ్ 10mg ఒక డోసు కనుక ఇచ్చి 1 ఏడాది వదిలేస్తే వాడికి సరైన ఉండవలసిన భక్తి మిగిలి ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకని? ఇది తగ్గిపోతుంది, ఈ బీపీ తగ్గిపోతుంది. తగ్గిపోయి భక్తి అంటే మామూలుగా మీకు నాకు ఏమిటి అండర్స్టాండింగ్ దాంట్లోనే ఉంది. అలాగే అనేక గోళ్ళు గోపురాలు చూస్తూ ఉంటాం. అలాగే పుస్తకాల్లోకి ఒకప్పుడు డీప్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ అండ్ బుక్స్ లోకి వెళ్ళిపోయి ఇంకా నేను రిటైర్ అవుతాను ఉద్యోగం. ఇంట్లో కూడా పనులు కానీ, సోషల్ యాక్టివిటీస్ కానీ, క్లబ్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఇంకేం లేదు. 24 గంటలు కూడాను అదే ఏదో రామాయణం, భగవద్గీత, బైబుల్ ఏదో ముందు వేసుకుంటాడు. ఇది తప్ప ఇంకో దాంట్లో బుర్ర రానివాడు. రానిస్తే భయం. మీరు అది గమనించాలి, ఆ మోటివ్ గమనించాలి. ఎందుకంటే గుడ్ థింగ్స్ చేసేవాళ్ళు కూడా ఈ లైన్స్ లోనే చేస్తారు. మీకు ఆ డెమార్కేషన్ తెలియదు. వీడు ఎందుకు చేస్తున్నాడు అనేటువంటిది కాన్స్టెంట్ ఫియర్ హాంటింగ్ హిమ్ అన్న చోట మీరు చేస్తూ ఉన్నారు. చూస్తే వాడు ఇన్సానిటీ వైపుకి వెడుతున్నాడు. గ్రాడ్యువల్లీ ఫిజికల్లీ హీఈస్ బికమింగ్ బెటర్ డే బై డే, మెంటల్లీ బికమింగ్ వర్స్. ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది. మొట్టమొదట మనం చెప్పుకున్నాం చూసారా, మొదటి ఫ్యూ డేస్ లో పేషెంట్ ఈజ్ వర్స్, సిమ్టమ్స్ ఆర్ బెటర్. వెరీ బ్యాడ్ ప్రోగ్నోసిస్. జబ్బు చాలా తీవ్ర విపరిణామాల్లోకి తీసుకెడుతుంది. పేషెంట్ ఇంకా క్యూరబుల్ కాదు అనే స్టేజ్కి వెడుతున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి? ఫిజికల్ గా బెటర్ అవుతాడు. కడుపు నొప్పి తగ్గింది, నిద్ర పట్టడం లేదు. 2 రోజులు 3 రోజులు కాదు, జ్వరం వచ్చి తగ్గితే అట్లా ఎప్పుడు ఉంటాయి తేడాలు కొంచెం చదువుకునేటప్పుడు. టైఫాయిడ్ వచ్చి తగ్గినా, 10 రోజులు జ్వరం వచ్చి తగ్గినా, క్యూర్ అయిన తర్వాత 2-3 రోజులు నిద్ర పట్టకపోవడం, లోపల బయటలు పట్టే అడ్జస్ట్మెంట్ లో ఉంటాయి. అది కాదు, క్రానిక్ కండిషన్ లో వీడికి వస్తూ మన కడుపు నొప్పి 7-8 ఏళ్ల నుంచి వస్తూ ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ అల్సర్ నొప్పి తగ్గింది, నిద్ర పట్టడం మానేసి 5-6 నెలల్లో క్రమంగా ఈ తగ్గటం, ఆ నిద్ర కూడా తగ్గటం వస్తుంది. తగ్గటం కాదు సుమా, ఇప్పుడు ఇలాంటి కండిషన్ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంకా వాడికి ఇక్కడెక్కడో నొప్పి ఉంటుంది. ఎన్ని చేసినా తగ్గలే, ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా తగ్గలే. సడన్ గా ఆర్సనిక్ ఆల్బమ్ ఇస్తే తగ్గింది. కడుపులో మంటతో పాటు దీంతో తగ్గింది. తగ్గి నిద్ర పట్టకపోవడంతో పాటు ఏమొచ్చినాయి? వైలెంట్ థాట్స్ ఆఫ్ ఇంపెండింగ్ డెత్ ఇన్ ది ఫ్యూచర్ వస్తున్నాయి. రాత్రి తెల్లవారులు కూడా మనకి ఇంకో 4-5 ఏళ్లలో అక్కడ ఉన్నది, మనసులో ఏదో అనిపిస్తూ ఉన్నది. ఏమీ లేకపోతే నా మనసు ఇలా చెప్పదు, ఇలా తెల్లవారులు పడదు. దీన్ని ఏమంటాం? ఫిజికల్లీ బెటర్, మెంటల్లీ. అలాంటప్పుడు 10 విటమిన్స్ తోసేస్తే ఫిజికల్ గా టర్నేజీ, బౌండేజీ పెరుగుతుంది. షిప్ అని అది పెరుగుతుంది. కానీ అసలు ఒళ్ళు పెరుగుతుంది, పైన ఏమవుతుంది? ఇంకా తగ్గిపోతుంది. అందుకనే హనుమాన్ చెప్పాడు, వెన్ ది ట్రీట్మెంట్ కాజెస్, అక్కడ రాసుకోండి, వెన్ ది ట్రీట్మెంట్ షోస్ that every step the patient is mentally worse and physically better, understand that he is being led by the disease into incurability. ఎప్పుడు కూడా బాధ తగ్గిందిలే, మోకాలు నొప్పి గిలగిలగిలాడుతూ ఉండేవాడు, అమ్మ తగ్గింది అన్నాడు, నిద్ర పట్టలేదు. జాగ్రత్తగా ఉండాలి. ఏలక్స్ మీద వాడి మీద నిఘా వేసి ఉంచాలి. 5-6 రోజుల్లో నిద్ర పట్టింది, లేకపోతే రన్ లైన్స్ లో పెడుతుంది కేసు. కనుక ఇన్సానిటీకి వెళ్లే వాళ్ళకి ఫిజికల్ ఒక్కో అది వరకు వడపలా సన్నగా ఉన్నటువంటి వాళ్ళు ఇనప శరీరంలోకి వచ్చేస్తారు, అయిపోయి మెంటల్గా కొట్టేస్తారు.
అలా దారితీస్తూ ఉన్నటువంటి ఆర్సనిక్ ఆల్బమ్ వారు ఉంటారు మధ్యలో. అంటే ప్రతి డ్రగ్ వాడు కూడా డబ్బు ఇన్సెనిటీకి వెళ్ళేటువంటి కేసులు అని కొన్ని ఉంటాయి, అది వేరే మనం చెప్పుకుంటాం ఏమంటే. అలాంటి కేసుల్లో, ఆర్సనిక్ ఆల్బమ్ కేసుల్లో పుణ్యక్షేత్రాలు, గుడులు, గోపురాలు, ఉద్యోగం సెలవు పెట్టేసి లేదా మానేసి ఏదో టెంపుల్ సర్వీస్ లో ఉండిపోవటం. ఎందుకంటే అక్కడ గంటలు వినిపిస్తూ ఉంటాయి, హరహర శివ అంటూ ఉంటాం, లేదా నారాయణ అంటూ ఉంటాం, శంభో అంటూ ఉంటాం, ఇవి చాలన్నాడు. అంటే లోపల అది ఆ భయం అనేది వినపడకుండా ఉండే కోసం అని చెప్పి ఎలా కొట్టుకుంటాడు అన్నమాట. హీ వాంట్స్ టు షట్ హిమ్ in his own thoughts and shells and noises and sounds away from his fear. ఏడాది 2 ఏళ్ళు రాగా మీరు మళ్ళీ వీడి చూస్తే ఏడాది తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఏమండి ఎలా ఉన్నారు వాడి మూమెంట్స్ కూడా మారిపోతాయి మనిషి. మీ భార్య పిల్లలు ఎక్కడున్నారు అంటే వాళ్ళు చూసిన చోట వాళ్ళు ఎక్కడ వదిలేశారు అంటే పాపం చిల్డ్రన్ బిగాన్ జస్ట్ టు ఎర్న్ అండ్ దే టుక్ ది మదర్ అవే. ఏం చేస్తారు మరి చెప్తే వీడు ఏమంటాడు ఏమంటే వాళ్ళు ఎక్కడేమిటి మన ఇష్టమా అంతా సర్వం వాడే కదా అని ఏడుస్తాడు. కడముడుగా అని వచ్చేస్తాయి, మళ్ళీ తుడుచుకుంటాడు. ఏముందండి మనకి ఏముందండి లైన్లో పడ్డది రైలు ఆ పెద్దవంటే లైన్ ఉంది చూడండి, పైన వస్తే నీరుగా లేకపోతే వెనక నుంచో అంటే వీడు ఇంకొక ఏడాదిలో ఉన్నాడు. ఇది ఆర్థిక కాలంలో గుర్తు పెట్టుకోండి నేను చెబుతున్నాడు. టెంట్ చాలా బాగా హెచ్చరించాడు. దీంతోనే కరాలతో ఇంకొక మెంటల్ సింటమ్, ఒంటరిగా ఉండటానికి భయం. ఈ డ్రెస్ టు స్పెండ్ టైం ఎలో, లేకపోవడం మరొకడు. ఇద్దరికి కూడా ఐడియా ఒకటే, ఒంటరిగా ఉండటానికి ఎందుకు భయం అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా అయిపోతే ఇంకెట్లా మరి ఇంకెట్లా. ఇద్దరికి ఒకటే లాజిక్ ఉంటుంది. రైల్లో ప్రయాణం చేస్తున్నాం, ట్రైన్లో పోతే అందుకని కూడా ఒకడు ఉన్నాడు. అంటే పోయాడని ఇంట్లో చెప్పొద్దు, కనీసం ఈ బడి చేస్తుంది. అదే పర్ఫెక్ట్ హెల్దీ మ్యాన్ ని రైలు ఎక్కుతూ ఉండగా ఒరే నువ్వు అర్ధాంతరంగా రైల్లో పోతే అని అడగండి క్వశ్చన్. చిక్కు కదరా రైల్లో పోతే ఇబ్బంది కదా అని అంటే వాడంటాడు ఎవరికి రైల్లో వాళ్ళకా నాకా అని అడుగుతాడు. పోయాక వీడికి ఇబ్బంది ఏమిటి, ఇంకా వాళ్ళ దమ్ము వాళ్ళు వస్తారు కొట్టుకున్న రైల్లో వాళ్ళు. రెస్పాన్స్ ఆఫ్ ఏ హెల్దీ పర్సన్. సడన్ గా రైల్లో దొరికితే అంతకంటే ఇంకా నువ్వు సేవుందిరా అని అడుగుతారు. అది మనకు కాదురా రైల్లో ఉన్న వాళ్ళకి అంటాడు వాడు. ట్రూత్ అంటే వీడికి ఎక్కర్లేసాడు కన్వీనియన్స్ బట్టి మన బడి ఇంటికి చేర్చారు ఎవరు అనిపిస్తుంది. మన బడి చేర్చకపోతే గడిగుడ్డు విడిపోయాక వాళ్ళకి ముద్ద చేసి తీసుకెళ్లి ఇంటికి చేర్చి వాళ్ళు మొర్రం నడిచి వీడు కుయ్యం అనేసి ఎంత శుభ్రంగా అవతల పారేసేసి ఎక్కడ దొరకలేదనుకోండి, వాడి ఫ్రెష్ పిక్చరే ఉంటుంది వాళ్ళ మైండ్ లో. ఎలా ఉండి వీడు బట్టరాలేదుగా అలా ఉంటుంది. హెల్దీ మ్యాన్ కి తన మృత్యువులు ఇంకోటి మృత్యువుల గురించి ఉండదు. హెల్దీ మ్యాన్ కి ఆ ఫ్యాక్ట్ తన డెత్ గురించే. బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ హిజ్ ఓన్ రైట్ టు హ్యావ్ హిజ్ ఐడియాస్ అబౌట్ హిజ్ డెత్. మైండ్కి హెల్త్ తినగా లేకపోతే జనన మరణాలు మృత్యువు ఇవన్నీ వేదాంతం మిగతా వాళ్ళకి తెలిసి చెప్పి 30 ఏళ్ళు భగవద్గీత చెబుతారు. కాబట్టి మృత్యు అంటే ఏం లేదండి ఊరికి అలా అనుకుంటారు కానీ భయపడదు. అదేం లేదు, జన్మం లేదు, మృత్యు లేదు, జరామరణం లేదు, దూరం ఆత్మకి ఏం లేదు అని చెబుతుంటారు. డాక్టర్ గారు హార్ట్కి వచ్చే వీకే ఉందండి ఇందా అంటే సొంత మృత్యు అంటే మన డేంజర్ అన్నమాట. కానీ ఈ హెల్త్ ఉన్నటువంటి మైండ్కి సొంత మృత్యు దగ్గరికి వచ్చేటప్పటికి పెద్ద ప్రాబ్లం. జనరల్ గా మృత్యు అయితే టాపిక్ లేదా అదర్స్ డెత్ అది థియరీ కింద మన విజ్ఞాన కోశం, అందులో గోల్డెన్ నేర్చుకోవచ్చు అని. మన సొంతం అంటే బొత్తిగా సొంతం అంటే ఎట్లాగండి అని మనం పోతే ఇంక నేర్చుకునేది ఎవడని. అది అన్హెల్దీ మైండ్కి సరిగ్గా లాజిక్ డిస్టార్ట్ అవుతుంది. హెల్తీ మైండ్ వాడికి నువ్వు పోతే అంటే పోతే ఏం చేస్తావు, అందరూ పోతే ఏం చేశాడు అని అడుగుతాడు వాడు. నువ్వు పోతే అంటే పోతే ఏం చేశాడు అని అడుగుతాడు. నువ్వు పోతే అంటే పోతే ఏం చేశాడు అని అడుగుతాడు.
మీరు వేసి చూడండి, ఒక్కొక్క క్వశ్చన్ హెల్దీ మ్యాన్ అంటే ఏమిటో మీకు కనిపిస్తాడు. వాడు ఇచ్చే ఆన్సర్ని బట్టి తను క్యాజువల్ గా ఇస్తాడు. తమరు పోతే ఎట్టా సార్ అని చూడండి. ఎవరు నేను అంటే మా అమ్మ వాళ్ళు పోయారు, పోకుండా ఎవడున్నాడు అంటాడు. వాడు పోకుండా పాతుకులేవా, రైల్లో పోతే అంటాడు. రైల్లో వాళ్ళకి ఇబ్బంది, ఇలా చెబుతాడు వాడు. అర్ధాంతరంగా అనుకోకుండా పోతే అంటే పోయిన వాళ్ళంతా అనుకుని పోయారా అని అడుగుతాడు. డైరెక్ట్ గా అడుగుతాడు. అనుకోకుండా పోతే అన్నది అంటే అనుకుని పోయాను ఎవడన్నా మనం డేట్ నెల పోదాం, ప్రయాణం లేదు పెట్టుకుని వెళ్ళాడు, టికెట్ అవి తెప్పించుకుని బెర్త్ రిజర్వ్ చేసుకుని. అందుకని ఆ కన్ఫ్యూషన్ పోతుంది హెల్త్ వచ్చిన కొద్ది. వీడికి ఆ కన్ఫ్యూజన్ నిండా ఉంటుంది పూర్తిగా. ఆర్సికాలం వాడికి ఇయర్ ఆఫ్ డెత్ అంటే అది. అలాగే అందుకని యాజ్ ఎ రిజల్ట్ యూ కెనాట్ స్పెండ్ టైం లోన్లీ. ఇంట్లో వాళ్ళంతా సినిమాకి వెళ్తున్నారు, వీడింటో ఈ కాంటి ఇమాజిన్ ఒకడు ఉండమంటాడు వీడు సినిమాకి వెళ్ళకపోతే. ఎందుకంటే వాళ్ళు వచ్చే లోపల ఏమన్నా అయితే 3 hours కదా 4 hours మొత్తం వాళ్ళు వెళ్ళి రావటం అంతా కలిసి. ఈ లోపల ఏమన్నా అయితే అనే పాయింట్ మరి ఎవడు ఆన్సర్ చేస్తాం మనం? వాటి లైఫ్ గురించి వాడు అడుగుతున్నాడు, మనం ఏం చెబుతాం? అందుకని ఫియర్ ఆఫ్ లోన్లీనెస్. పక్కన చుట్టూ మనుషులు ఉంటే చిరాగ్గా ఉంటుంది ఇద్దరికంటే. రెస్ట్లెస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అదర్స్ అండ్ ఫియరింగ్ లోన్లీనెస్. రెండు ఉంటాయి. ఒంటరితనం అంటే భయం, జనం మధ్య ఉండడానికి చిరాకు. ఇంకేత వీళ్ళిద్దరూ ఏం కోరుతారు? అడుగున కింద డౌన్ స్టేట్స్ లో జనం ఉండాలి, ఇంట్లో బిల్ల ఆడుతాం అంటే కొమ్ము కాసేందుకు నలుగురు, వాళ్ళకి షిఫ్ట్ లో రిలీఫ్ ఇచ్చేందుకు ఇంకో నలుగురు, అంటే మధును దాటాలి కదా. ప్లస్ కూడా వచ్చేందుకు స్టాఫ్ పరివారం కూడా, అంటే అక్కడ దాకా. ఇలా ఆ 10 రోజులు వంట చేసి పెట్టడానికి 10 మంది కింద ఉండాలి. వీళ్ళంతా కింద మంది ఫుల్ గా ఇంట్లో భార్య, పిల్లలు, మనవలు, మేనల్లుడు, వేలు విడిచిన వాళ్ళు, విలువైన వాళ్ళు అందరూ ఉండాలి. పైన మాత్రం తను కామ్గా ఉండాలి, ఎవరు రాకూడదు, ఒక్కడే ఉండాలి. అది వీళ్ళిద్దరికి. అంటే తను హీ షుడ్ బి లెఫ్ట్ అలోన్ బట్ హీ షుడ్ నాట్ బి లెఫ్ట్ అలోన్. అంటే ది సెన్స్ ఆఫ్ హ్యావింగ్ సో మెనీ పీపుల్ అండర్ డౌన్ స్టేర్స్, మన ఇక్కడ ఇంతమంది ఉన్నారు అన్నటువంటి ఐడియా చాలు వాడికి. వాళ్ళ ప్రెజెన్స్ మాత్రం చికాకు నాసియేటింగ్ గా ఉంటుంది. వీళ్ళిద్దరికి ఉంటారు ఆర్సికాలం వాడికి. ఇంకొకటి వీడికి డ్రెడ్స్ నైట్ ఫాల్. చీకటి పడుతున్నది అంటే భయం వీడికి. ఆర్సికాలం వాడికి చీకటి పడుతున్నది అంటే భయం. ఏమిటంటే తెల్లరి లోపల ఏమైనా అయితే మరి పగలవ్వకూడదా అంటే జనం మేల్కొని ఉంటారు కదా, వీళ్ళంతా ఉన్నారు కదా అనిపిస్తుంది. సైకలాజికల్ గా కాంప్లెక్స్. అలాగే ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చుని ఉంటే రాత్రిపూట ఇంట్లో తనకి జ్వరం వచ్చినప్పుడు, ఇంట్లో బాగుండినప్పుడు వాళ్ళు కూర్చుని కబుర్లు చెబుతుంటే ఎంతసేటికి పోని కూడా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళాక ఏదైనా అవుతుందని. అలాగే డాక్టరు, ఫ్రెండ్స్ ఇటువంటి వాళ్ళని ఎంతసేపు అయినా సరే వాళ్ళని ఎంగేజ్ చేస్తాడు కూర్చోబెట్టి అనమాట. రాత్రి అవుతుంటే, సాయంత్రం అవుతుంటే. ఎందుకని వీళ్ళు వెళ్ళాక ఏ రాత్రి 11, 12 క్రైసిస్ వస్తే మనకని. ఇలాంటి మెంటాలిటీ ఉంటుంది ఆర్సికాలం వాడికి. తర్వాత వీడి మెంటల్ కండిషన్ కి అగ్రవేట్ అవుతుంది డార్క్నెస్ వల్ల అంతా కూడా. మెంటల్ సిమ్టమ్స్ చీకటి వంక చూస్తే వీడికున్న ఫియర్స్ అన్ని ఎక్కువ అవుతాయి. All his fears are aggravated by seeing into the darkness. ఇక్కడ బెలడోనా పేషెంట్ కూడా అవుతాయి, కానీ అక్యూట్ కండిషన్ మాత్రమే బెలడోనా. అది బెలడోనా డెలీరియంలో చీకటి కనిపిస్తే అందులో భయంకరమైనటువంటి కొమ్ముల వాళ్ళు, గిట్టల వాళ్ళు, జంతువులు ఇవన్నీ ఆకాశం నుంచి దిగొస్తున్నట్టు కనిపిస్తాయి బెల్డోనా వాళ్ళు.
మోస్ట్ డెలీరియస్. కిటికీలోంచి ఎవరో తలకాయ పెట్టి లోపలికి ఇలా కొమ్ములు గిమ్ములు పెట్టి తోస్తున్నట్టు ఇట్లా ఉంటుంది. మేలుకున్నాగానే నిద్రపోతే చెప్పక్కర్లేదు, అట్లాంటివి కనిపించి కయ్యి అరుస్తులు వేస్తారు. స్ట్రామోని నల్ల ఉమ్మెత్త వాళ్ళకెంతే. ఎవరెవరు వస్తూ ఉంటారు వెళుతూ ఉంటారు. ఎవరో నుండి రాత్రి తెల్లవారులో ఇలా సౌందర్యాలు వస్తున్నారు వెళుతున్నా స్ట్రామోని వాళ్ళు. అలాగే సాధువులు ఉండి ఉత్తర దేశం నుంచి వచ్చారట. అలాగా ఎందుకు వచ్చారంటే నిన్ను చూడటానికి వచ్చానన్నారు. అలాగే ఇంకో రోజున ఎవరో మీ మేనమావ అండి అంటే 6 నెలల కింద పోయి ఉంటాడు వాడు మేనమావ, హస్బెండ్ మేనమావ. తాజాగా చనిపోయిన వాళ్ళు కనిపిస్తారు వీళ్ళ కళ్ళు. అది వారు కనిపించారు. ఇంకెవరినో తీసుకొచ్చారు. వారు ఎవరంటే వారి బ్రదర్స్ వాళ్ళు, అంటే అంతకుముందు పోయిన వాళ్ళు. ఏం చెప్పారని అడిగితే నిన్ను కూడా తీసుకుపోవటానికి వచ్చానని చెప్పారు. గుండె బయలు తెచ్చిపోతారు ఇంట్లో ఉన్న వాళ్ళంతా. ఈవెన్ కూడా లాక్కెళ్ళిపోతారు. జనాల్లో చూస్తూ ఉంటే గాలిలోనే కనిపిస్తారు. డెలీరియంలో అదిగో తాతయ్య వచ్చాడు, అదిగో మామయ్య వచ్చాడు అంటే పోయిన వాళ్ళు. బతుకున్న వాళ్ళు రారు. వచ్చి రమ్మంటున్నాడు, పోరామంటున్నాడు అంటే వీళ్ళు నిజమే అనుకుని నాయనో అని ఏడుపు ఏడిచేస్తారు. వీడు పోతాడు అనుకుని క్షేమని వేస్తే వాడు పోతాడు వచ్చినవాడు కనిపించకుండా. డెలీరియం. కానీ డార్క్నెస్ అంటే దడ వీళ్ళిద్దరికి కూడా. ఆర్సనిక్ ఆల్బమ్, బెలడోనా, శ్యామన్, హైర్ శ్యామ్స్. ఆ మాత్రం డార్క్నెస్ ఉంటుంది హైర్ శ్యామ్స్ లో. ఆ కాళ్ళ కింద బల్ల కింద అది అక్కడ ఎవడో కూర్చున్నట్టున్నాడు చూడండి, అది ఒక మాట చూడండి అంటాడు. అంత తోట ఉంటే ఎవడో కూర్చుంటాడు వాడు డార్క్నెస్ లో. అదేమిటంటే జనం అంతా ఉన్నారు, ఎట్లా కూర్చుంటారు అందులో. అయినా చూడు మాట చూసి ఎవరు లేరా ఉన్నట్టు కనిపించారే వాళ్ళు చూసేటికి వెళ్ళిపోయాం. దొంగలట అది వాడు చెప్పాడు. హెయిర్ శ్యామ్స్ వాడికి దొంగల పిచ్చి. అక్కడ నక్కాడు, ఇక్కడ దూరాడు అంటూ ఉంటాడు. ఎట్లా దూరుతాడా తలుపు వేసి ఉన్నాడంటే నీకేం తెలుసు, నా కోసం తలుపు తీసావా వేసే లోపల వస్తా అంటాడు. వీళ్ళందరూ డార్క్నెస్ చూస్తే తన రకం ఐడియాను ఎవడు తీసేసి వాడికి అనమాట. వీడికి దొంగలు, వీడికి రీసెంట్లీ డెడ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, వీడికి యానిమల్స్ కానీ మనుషులు యానిమల్స్ కలిసినటువంటి మిక్సెడ్ డబుల్స్ రూపాలు కానీ, అంటే నరదున్న, నర ఎద్దు, నరగాడిద ఇట్లాగా ఉంటుంది. 7 రూపాయలు కొమ్ములు మనిషి ఇట్లా ఉంటారు. తోక మనిషి గిట్టలు ఇలా కనిపించేసి ఇట్లా కనిపిస్తూ ఉంటారు. వీడికి నిద్రలో ఏ అని ఏడుస్తాడు వీడు బెల్డోన. పళ్ళు దిగబట్టి పడపడ కొరుతాడు. ఏంటంటే దెయ్యం అంటాడు. గాడిద గుర్రం అంటాడు అని పక్క మీద లేచి గవ్వు పరిగెడతాడు అనమాట. మనుషుల మీద తొక్కుంటూ బయలుదేరుతాడు. ఇట బుర్రల మీద తొక్కుతూ వెళ్ళిపోయాడు కుర్రాడు. రాత్రిపూట ఏడుస్తూ ఏమిటంటే పంది అన్నాడు. ఆ పగలు ఏం చేశాడు వాడు, పంది ఈనింది దొడ్లో. వీడు చూసుకోకుండా అటు పక్కెళ్ళాడు. అది కయ్యని అరిచింది పెద్ద పంది. హడిలిపోయి ఈతలకు వచ్చేసాడు. ఆ రాత్రి గానింటూ బెల్డోనా రాత్రి 9:30-10 లేచి వీళ్ళ బుర్రల మీద తొక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ అడుగేసి తొక్కేస్తూ మనుషులను చూసుకుంటాం లేదు వాడు. అదేదో కనిపిస్తుంది పంది, పరిగెడుతున్నాడు. వీళ్ళు లేచి పట్టుకుని ఏమిటంటే పంది అంటాడు. అది బెల్డోనా. వాడు అరవటం కూడా పంది పిల్లలే అరుస్తాడు. కుక్క భయం అయితే బెల్డోనా వాడు షూర్గా కుక్కల్ని ఏడుస్తాడు హై ఫీవర్ లో. అందుకనే హైడ్రోఫోబియాలో సేవ్ చేయటం అంటూ ఉంటే ఆ సిమ్టమ్ కనిపిస్తే అది సేవ్ చేస్తుంది. యాక్చువల్లీ ఇట్ హెస్ సేవ్డ్ 1 కేస్ మొన్న రీసెంట్ గానే 4 months కిందట. హైడ్రోఫోబియా వచ్చిందాకా చెప్పలేదు వాడు. కుక్క అరిచాక వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. జ్వరం అన్నారు, గొంతు పట్టేస్తుంది, నీళ్లు తాగట్లేదు, గొంతు నొప్పి అన్నారు. ఏం లేదు, హైడ్రోఫోబియా అయిపోయింది. ఇంక చేసేది ఏం లేదు హైడ్రోఫోబియా వచ్చాక. అయినా చూద్దామని చెప్పి బెల్డోనా 50 డోసులు వేసి అక్కడే పడుకోబెట్టాం డిస్పెన్సరీ మార్కెట్లో. ఇట్ ఇస్ ఏ ఛాన్స్. వండర్ఫుల్ గా రికవర్ అయిపోయింది. 10 నిమిషాల తర్వాత పాలు తాగాడు. ఆ తర్వాత మధ్యాహ్నం దాకా కొంచెం మంచినీళ్ళు తాగాడు. తర్వాత మర్నాడు అయ్యేటోడికి చదువుకున్నాడు. 1 వారం 10 రోజులు చూసాము. అంటే హైడ్రోఫోబియా వచ్చాక క్యూర్ అంటే అసలు చూసింది అది ఒకటే కేసు మేము. ఎందుకంటే ఏదైనా కేసు ఉన్నా డైరెక్ట్ గా హోమియోపతి వాడి దగ్గర తీసుకొచ్చే అంత పిచ్చిముండ కొడుకులు ఎవరు ఉండరు.
ఇప్పుడు దానికి మామూలు పద్ధతులు ఉన్నాయి కదా. అక్కడ తీసుకెడితే మేము యాక్చువల్గా హాస్పిటల్స్ లో హైడ్రోఫోబియా కేసు ఎట్లా ట్రీట్ చేస్తారో మేము పక్క నుండి చూసాం. ఎందుకంటే అప్పుడు మేము ఇంకా వైద్యం నేర్చుకోలేదు. మా ఎల్డెస్ట్ సన్ కి డిప్తీరియా వస్తే హాస్పిటల్లో వేశారు, సెగ్రిగేషన్ వార్డులో పెట్టారు గుంటూరులో. అక్కడ 5-6 రోజులు ఉన్నాం. ఆ పక్కన హైడ్రోఫోబియా కేసు వస్తే ఏం చేస్తారో మేము చూసాం. ఆ నర్సెస్ ఒకదాంతో ఒకటి చెప్పుకుంటున్నారు. ది డాక్టర్ సెడ్ షీ వుడ్ డై బిఫోర్ టుమారో మార్నింగ్, therefore in the night if she struggles or complains anything, give one more అంటే మర్ఫీ అనమాట. మర్ఫీ ఇచ్చారు, పడుకోబెట్టేశారు. మధ్యలో ఏమైనా గోల చేస్తే ఇంకోటి ఇచ్చేసేయని చెప్పి నర్సు చెప్పి నర్సు వెళ్ళిపోతుంది. తెల్లారి లోపల ఎలా వస్తుంది కనుక అని. ఇది మా చెవులతో మేము విని మా కళ్ళతో ఆ మొన్నాడు ఆ శవం తీసుకెడుతుంటే మేము చూసినటువంటి కేసులు హైడ్రోఫోబియా. అందుకని ఆ కేసెస్ రికవరీ చూడటం అనేది పాసిబిలిటీ ఉండదు మనకి. ఇది హైడ్రోఫోబియా అని అనుకోలేదు కనుక తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. గొంతు నొప్పి అన్నారు. వీటి ఈ 3 కేసుల్లో ఇట్లాంటి ఈ సిమ్టమ్ ఉంటుంది, చూసుకోవాలి మనం. కనుక చీకటి పడుతూ ఉందంటే ఈ ముగ్గురికి భయం. అందులో హైడ్రోఫోబియా కండిషన్ వస్తున్నప్పుడు కానీ, డెలీరియంలో కానీ, కలవరింతలో కుక్కలు కనిపిస్తే వీడికి డెలీరియంలో సరిగ్గా కుక్క లేదు అని ఏడుస్తాడు. 105 జ్వరం ఉంటుంది, 104, 102 అంటూ ఉంటాడు. వెంటనే బెల్టోనా అని తెలుసుకోవాలి. కుక్కల్లో అరుస్తాడు. వాడికి గాడిద కనిపిస్తే కల్లో గాడిదల్లో అరుస్తాడు. పంది కనిపిస్తే పంది పిల్లలు అరుస్తాడు. లేపి ఏం కనిపించింది అంటే మీరు చెప్పొచ్చు అన్నమాట వాడికి ఏ జంతువు కనిపించిందో. వాడి కేకతాం. బెల్డోనా లక్షణం అలా ఉంటుంది. వాళ్ళు అసలు ఆ కుర్రాడు తప్పిపోవాల్సిందే. వాడి రాత్రి నెల్లూరులో సత్రంలో, అంటే వాళ్ళ ఊరు కాదు అది, 300 మైళ్ళ దూరం నుంచి వచ్చారు. తిరుపతి పెడుతున్నారు. నెల్లూరులో బ్రేక్ చేశారు. మేము సత్రంలో పడుకున్నాం, వాళ్ళు సత్రంలో పడుకున్నారు. ఆ పక్కన పడుకుంటే వాళ్ళు తొక్కేసుకుని వెళ్ళిపోతున్నాడు వాళ్ళని. వాడు పక్కకి కనుక వెళ్ళిపోయి కనిపించకపోయినట్లయితే ఏ గల్లంతైపోయి ఉండేది వాళ్ళకి పట్టుకుంటానికి ఆ కుర్రాన్ని. మొహం నుంచి తొక్కుంటూ వెళ్ళాడు కానీ వాళ్ళకి మెళుకు వచ్చింది. అరిచారు, అయ్యా కుర్రాడు. మేము లేచాం అరిచి. పట్టుకున్నట్టు ఏమిటంటే పైన ఉన్నాడు వాడు. ఇది వీళ్ళ ముగ్గురికి ఫియర్ ఆఫ్ డార్క్నెస్. తర్వాత ఫియర్ ఆఫ్ డ్రీమ్స్. కల వస్తుందేమో అనే భయం. నిద్రపోతే బూచాడు కనిపిస్తాడు, రాక్షసుడు కనిపిస్తాడేమో అనే భయం వీళ్ళ ముగ్గురికి ఉంది. అది నిద్రపోతే కల వస్తే కల్లో గడ్డవాడు కనిపిస్తాడు అంటాడు వాడు. కుర్రాడు కోడు పాపం తెలుసుకుని బాబు నిద్రపోంటే పోనంటాడు. ఏమంటే బూచాడు అంటాడు. ఇప్పుడు కనిపిస్తాడు అలాగా. ఇది దాని ట్రెండ్. ఇక్కడికి ఎకనైట్ ఫియర్ చాలా స్పీడు. ఇన్నాళ్ళు ఉండదు. ఎకనైట్ ఫియర్ అంటే కొంచెం మనం డిస్టింగ్విష్ చేసుకోవాలి. ఎకనైట్ ఫియర్ కి ఆర్సిక్ ఆల్బమ్ ఫియర్ కి. ఎకనైట్ లో కూడా భయం ఉంటుంది కానీ లైట్ అంటే భయం ఎకనైట్ కి లేదు. అంటే డార్క్నెస్ అంటే భయం ఎకనైట్ కి లేదు. దీనికి వీటికే ఉన్నది. మోడాలిటీస్ లోకి వస్తే ఇవి మెంటల్స్ ఆర్సిక్ ఆల్బమ్. నెక్స్ట్ మోడాలిటీస్ అండ్ డిస్టింగ్విషింగ్ సింప్టమ్స్ దగ్గరికి వస్తే మొదటిది ఏ బాధ ఉన్నా సరే బర్నింగ్, మంటలు ఉంటుంది ఒంట్లో. కురుపుంటే కురుపు మంటలు, పొక్కులుంటే పొక్కులు మంటలు, ఎరప్షన్ ఉంటే, స్కిన్ డిసీజ్ ఉంటే, దురద పుడితే గోకితే మంటలు, నిప్పుతో ముట్టుకున్నట్టు. లైక్ ఎంబర్స్ ఆఫ్ కోల్, యాజ్ ఇఫ్ ఎంబర్స్ ఆఫ్ కోల్ వర్ బర్నింగ్ అన్నాడు. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటే కడుపులో మండుతున్నటువంటి బొగ్గులు తినేసినట్టు అలా ఉంటుంది. రాక్షస బొగ్గు కాలుతూ ఉంటే లోపల ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ మంట. కనుక బర్నింగ్ అనేటువంటిది ఇన్ని రకాల్లో ఏదైనా సరే. ఒకటి కళ్ళు, ఒకటి నిద్దట్లో రాత్రిపూట తెల్లవారుసానం వెళ్ళిపోస్తాయి. రెప్ప ఇలా కదిలిస్తే కళ్ళల్లో నిప్పులు వేసి కొరకంచులు పోస్తున్నట్టు మంటలు. కళ్ళు రెప్ప కదిలించాడంటే ఫైరే, ఇంకేం లేదు. ఫైర్ మోస్తరుగా ఉంటుంది కన్ను. అలా కళ్ళమ్మ నీళ్ళు అలా కారిపోతాయి. కన్ను తెరవలేడు, ముయ్యలేడు, అంత మంట.